వెల్కమ్ బ్యాక్. ఏపీలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయంటారు మాజీ సీఎం వైఎస్ జగన్. పోర్టుల నిర్మాణంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటారు. ఆయన పాలనలో ఉద్యోగ కల్పన కోసం 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. పోర్టుల నిర్మాణం రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చుతుందని జగన్ భావించారు. అందుకే శరవేగంగా రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని జగన్ భావించారు. పోర్టుల నిర్మాణం ఏపీలో జరిగిన తీరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి 7 గంటలకు డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తోంది. జగన్ జనం కోసం ఆయులో కలగదు. అలాంటి ఇలాంటి కలగ అది ప్రతి మధ్యతరగతి కుటుంబం కష్టం తీర్చదు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలని సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్ళే అపార సంపదను దాచుకుందని జగన్ ఈ ఆలోచనే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి పెట్టుకునేలా జగన్ను ముందుకు నడిపించింది. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుము బిగించేలా జగన్ జనం కోసం ఆయులో కలగదు. అలాంటి ఇలాంటి కలగ అది ప్రతి మధ్యతరగతి కుటుంబం కష్టం తీర్చదు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలని సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్ళే అపార సంపదను దాచుకుందని జగన్ ఈ ఆలోచనే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి పెట్టుకునేలా జగన్ను ముందుకు నడిపించింది. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుము బిగించేలా జగన్